నమస్తే అండి, నా పేరు ఉదయని. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఉదయని. నేను ఎంజీఐటి కాలేజ్లో గత 9 సంవత్సరాలు వర్క్ చేసినాను. 2015 నుంచి 2024 వరకు. 2024లో నన్ను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు నన్ను టర్మినేట్ చేసినారు. రీజన్ కూడా మెన్షన్ చేయలేదు, డైరెక్ట్ త్రూ మెయిల్ నాకు ఇన్ఫార్మ్ చేసినారు. అండ్ ఆ మెటర్నిటీ బెనిఫిట్ కూడా నాకు ఇవ్వలేదు. ఎల్ఓపి మీదనే ఉన్నాను నేను, లాస్ ఆఫ్ పే. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నేను రిక్వెస్ట్ చేసినాను పెయిడ్ మెటర్నిటీ లీవ్ కావాలని. పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇవ్వలేదు. అంటే అది సెకండ్ మెటర్నిటీ లీవ్ నాది. ఫస్ట్ మెటర్నిటీ లీవ్లో కూడా ఇవ్వలేదు. నేను అప్పుడు రిక్వెస్ట్ చేసిన, సెకండ్ టైం కూడా రిక్వెస్ట్ చేసిన. నాకు ఇవ్వకపోయినా నెక్స్ట్ అయినా రిఫార్మ్స్ మారితే కనీసం నెక్స్ట్ వచ్చే వాళ్ళకైనా యూజ్ అవుతుందని. సో కాంట్రాక్ట్ స్టాఫ్కి ఎవరికి ఇవ్వము, ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పి ఇవ్వమని చెప్పినారు. తర్వాత అనుకోకుండా 2024లో ఏప్రిల్ 4th రోజు నాకు మెయిల్ వచ్చింది త్రూ హెచ్ఆర్ నీదర్ అపాయింటింగ్ అథారిటీ, నా రిక్రూటింగ్ అథారిటీ అండ్ టర్మినేటింగ్ అథారిటీ. ఆ పర్సన్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. అండ్ రీజన్ ఏం మెన్షన్ చేయలేదు, మీ సర్వీసెస్ ఇంకా ఫర్దర్గా కొనసాగం అని చెప్పేసి నాకు మెసేజ్ రావడం జరిగింది, మెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత వితిన్ 1 month నా అది ఎంజీఐటీ డొమైన్ త్రూ ఉన్న మెయిల్ కూడా అది ఇన్యాక్టివేట్ చేసేస్తున్నారు. తర్వాత నాకు ఫర్దర్ కమ్యూనికేషన్ విత్ ఎంజీఐటీ ఏం లేదు. సో మా హెచ్ఓడి డాక్టర్ సుధాకర్ రెడ్డి అండ్ కరెంట్ వైస్ ప్రిన్సిపల్ కూడా ఆయన. సో ఆయనకి నేను అప్రోచ్ అయ్యాను త్రూ ఫోన్ కాల్. నాకు ఆన్సర్ ఇవ్వలేదు, ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. తర్వాత ప్రిన్సిపల్కి కూడా నేను కాల్ చేయడం జరిగింది. నేను కనుక్కొని చెప్తా అన్నాడు ఆయన. ఇంకా అదే నా లాస్ట్ ఫోన్ కాల్ ఆయనతో. తర్వాత నాకు మళ్ళీ రెస్పాన్స్ లేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన రెస్పాన్స్ లేదు. తర్వాత నేను 2024 డిసెంబర్ నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను. త్రూ మెయిల్స్ రిక్వెస్ట్ చేసినాను, ఏ విధంగా నాకు రెస్పాన్స్ రాలేదు. 2025లో నేను లీగల్ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ఎంజీఐటి కాలేజ్కి. సో అప్పుడు నాకు రెస్పాన్స్ రాలేదు. త్రూ అడ్వకేట్ నేను లీగల్ నోటీస్ పంపించడం జరిగింది, దానికి రెస్పాన్స్ రాలేదు. అండ్ నా ఎలిగేషన్ ఏంటంటే మెటర్నిటీ లీవ్ ఇవ్వరు, ప్లస్ ఇల్లీగల్ టర్మినేషన్ ఇన్ మెటర్నిటీ. అండ్ ఈ 9 years సర్వీస్ ఏదైతే ఉందో ఆ 9 years సర్వీస్కి కూడా 7th పే స్కేల్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. 2015 జూన్లో నేను జాయిన్ అయ్యాను త్రూ కాంట్రాక్ట్ బేసిస్. తర్వాత 2016లో జేఎన్టీయూ ఎస్సీఎం జరిగింది. జేఎన్టీయూ ఎస్సీఎంలో నేను రాటిఫై అయినా కూడా నన్ను స్కేల్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను, ఏ రోజు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అని దాటేస్తూనే వచ్చినారు. అట్లే కొనసాగింది. తర్వాత 2018లో హరితారెడ్డి అని మా మెకానికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఆవిడ వేరే 2 స్టాఫ్ పైన కంప్లైంట్ ఇచ్చింది. డాక్టర్ ఉదయ్ కుమార్ అండ్ శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళిద్దరి పైన కంప్లైంట్ ఇచ్చింది. ఇంటర్నల్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత కమిటీలో నేను వన్ ఆఫ్ ద మెంబర్ అపియర్ అయినాను కమిటీ ముందు. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద విట్నెస్. నేను విట్నెస్గా ఉండడం, ఆ తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రాకపోవడం, ఇవంతా లోపల ఆ కేసుని బయటికి రాకుండా చేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను టార్గెట్ అవుతూనే వచ్చినాను. ఎందుకు అంటే ఆ ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇచ్చిందో ఆమె పెట్టిన కంప్లైంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ సేవ్ చేయడం కోసమే నన్ను టార్గెట్ చేసి నన్ను బయట పంపించినారు. అండ్ ఆ బయట పంపించేది 2024లో నేను మెటర్నిటీ లీవ్లో ఉండడం మాత్రమే కాదు, 2019లో కూడా రెగ్యులర్ రాటిఫికేషన్ ఆ టైంలో జరిగింది. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ నోటిఫికేషన్ వేస్తారు. మేము ఎగ్జామ్ అపియర్ అవ్వాలి, ఇంటర్నల్ క్యాండిడేట్స్ అయినా సరే మేము ఎగ్జామ్ అపియర్ అవ్వాలి. తర్వాత 3 rounds ఉంటాయి. తర్వాత సెకండ్ రౌండ్ డెమో తర్వాత అంటే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్ క్వాలిఫై అయితేనే థర్డ్ రౌండ్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. సో ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్లోనే క్వాలిఫై అవ్వకపోతే ఇంటర్నల్ క్యాండిడేట్ అయినా సరే యు ఆర్ టర్మినేటెడ్ ఆటోమేటికలీ. సో 2019లో ఆ రిటర్న్ టెస్ట్ అనేది ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారు? ఇంటర్నల్గా ఉన్న ఆటోమేటిక్ ఈ స్టాఫే ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మా హెచ్ఓడి ఏం చేసినాడు, నాది లోపలంతా మార్క్స్ కరెక్ట్ చేసి పైన కౌంటింగ్ మిస్టేక్ వేసేసి డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి నా పేరుని పక్కన పెట్టేసి ఆ రోజే నన్ను టర్మినేట్ చేసినాడు. 2019 జూలైలో ఇది జరిగింది. సో అప్పుడు నేను
ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నేను పర్ఫార్మెన్స్ బేస్డ్ నా కాన్ఫిడెన్స్ త్రూ నేను అప్పుడు ప్రిన్సిపల్ డాక్టర్ జయశంకర్ సార్ ఉండే, నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను. సార్కి రిప్రజెంటేషన్ ఇస్తే సార్ ఓరల్గా రిప్రజెంటేషన్ కాదు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమంటే నేను ఇచ్చాను. సార్ అది కన్సిడర్ చేసి మళ్ళీ నా పేపర్ రీఎవాల్యుయేట్ చేయించి అప్పుడు చూస్తే ఇట్ వాజ్ అ కౌంటింగ్ మిస్టేక్. మా హెచ్ఓడి కూడా ఒప్పుకోవడం జరిగింది. కౌంటింగ్ మిస్టేక్ అని చెప్పి నన్ను కంటిన్యూ చేయించినారు. 2024 వరకు నేను 5 years తర్వాత కంటిన్యూ అయినాను. సో 2019లో ఫస్ట్ అటెంప్ట్ చేసినట్టు నన్ను టర్మినేట్ చేయడానికి. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పేసి హీ వాజ్ సర్చింగ్ ఫర్ ద ఛాన్స్. ఆ సెకండ్ మెటర్నిటీ లీవ్లో హీ కుడ్ టేక్ ద ఛాన్స్. ఎందుకంటే ఫస్ట్ మెటర్నిటీ లీవ్లో అగైన్ జయశంకర్ సారే ప్రిన్సిపల్ ఉండే అప్పుడు. సో హీ వాజ్ హెచ్ఓడి ఓన్లీ. తర్వాత అదొకటి ఎప్పుడూ స్కేల్లో పెట్టలేదు. ఈ ఉమెన్ హెరాస్మెంట్ అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఎందుకంటే క్వశ్చన్ చేయకూడదు. రాటిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఎందుకు స్కేల్స్ ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇట్లా ఎవరిదైనా కేసు ఉమెన్ హెరాస్మెంట్ కేసు హరితారెడ్డే కాదు, ఇంతకుముందు కూడా వేరే ఉమెన్ స్టాఫ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఎవరిపైన అయితే కేసు వేయడం జరిగిందో అప్పుడు ఏ ఎంక్వైరీ కమిటీ లేదు, ఎంక్వైరీ రిపోర్ట్ లేదు, ఏది లేదు. వితిన్ 4-5 days దే హ్యావ్ రియాక్టెడ్, ఇమీడియట్లీ టర్మినేట్ చేసేస్తారు ఆ పర్సన్ని. తర్వాత లేటర్ ఆన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ ప్రశాంతి మేడం ఆమెను కూడా టర్మినేట్ చేసేస్తున్నారు. ఇక్కడ హరితారెడ్డి కేసులో ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఫస్ట్ రెడ్డిస్ ఉంటే దే విల్ సేవ్. హరితారెడ్డి ఆమె వేసిన కంప్లైంట్ శ్రీనివాసులు రెడ్డి, ఆయన ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సుధాకర్ రెడ్డి ఆల్సో. సుధాకర్ రెడ్డి గారు కూడా ఆ పర్టికులర్ ఆమె వేసిన కంప్లైంట్లో she mentioned he was also one of the person who has harassed her అని. సో ఇండైరెక్ట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ పర్టికులర్ పర్సన్స్ని సేవ్ చేయడానికి హరితారెడ్డి ఇష్యూని రిజాల్వ్ చేయకుండా అట్లే ఫ్రీజ్ చేసేసి పెట్టేస్తున్నారు. బయటకి ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు. ఈ రోజు వరకు ఆ పర్టికులర్ కంప్లైంట్ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. అండ్ ఈ మధ్య కాలంలో ఏం జరిగిపోయింది, నన్ను టర్మినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఐ వాజ్ విట్నెస్. నేను విట్నెస్ ఉంది, నేను చెప్పాను కాబట్టి ఈజీగా నన్ను టర్మినేట్ చేయగలిగినారు. అండ్ దట్ టు కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి నేను ఎప్పటికీ రెగ్యులర్ చేయొద్దు అన్న దాంతో టర్మినేట్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ 1 month బ్యాక్ మేము సిజేఐని కూడా అప్రోచ్ అయినాము. త్రూ మెయిల్ మేము రిక్వెస్ట్ పెట్టినాము రిప్రజెంటేషన్ ఫర్ అవర్ జస్టిస్. అండ్ అంతకుముందు స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ అన్నీ అప్రోచ్ అయినాను. వేరెవర్ మేము ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ ప్రతిసారి మాకు జస్టిస్ జరగలేదు. అండ్ హానరబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము అప్రోచ్ అయినాము. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, మన ప్రిన్సిపల్ సెక్రటరీ, అన్నీ త్రూ ఆల్ ద పాసిబుల్ ఛానల్స్ మేము అన్నీ అప్రోచ్ అయినాం. మాకు ఎక్కడా న్యాయం జరగలేదు. అండ్ ఫైనలీ మేము ఈ డెసిషన్కి వచ్చినాం, మీడియా ముందుకు రావాలని చెప్పేసి. అండ్ మాకు ఎవరైతే విట్నెస్ ఉన్నారో 2017 వరకు సార్ అక్కడ సర్వీస్ చేస్తున్నారు, ప్రొఫెసర్ ఉపేంద్ర కుమార్. ఆయనని ఆ ప్రశాంతి మేడం కంప్లైంట్లో ఆయనను టర్మినేట్ చేయడం జరిగింది వితౌట్ ఎనీ ప్రాపర్ ఎంక్వైరీ రిపోర్ట్, ప్రాపర్ రీజన్. కేవలం ప్రశాంతి మేడం వేసిన ఆ కంప్లైంట్లో ఆయనని టర్మినేట్ చేసేస్తారు. ఆయన ఓవర్ 20 years ఈ సర్వ్డ్ ఇన్ MGIT. సో ఇప్పుడు ఆయన మాకు విట్నెస్. అక్కడ జరుగుతున్న అక్రమాలు కానీ, మా పైన హరాస్మెంటే కానీ, అక్కడ ఎగ్జామ్ బ్రాంచ్ మన స్కామ్సే కావచ్చు, కొంతమంది స్టూడెంట్స్కి ఎవరైతే ఫేవరెట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు తీసుకొని కానీ, పరపతి డబ్బు ఇవి యూజ్ చేసి అక్కడ జరిగిపోతున్నాయి. ఏమంటారు, అర్హత లేని పిల్లలకు కూడా ఎక్కువ మార్క్స్ వేయడము, ఇక్కడ చదువుకున్న పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. నిజాయితీగా చదివి మార్కులు తెచ్చుకుని అట్లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అండ్ డబ్బు పరపతి ఉంటే చాలు ఆటోమేటిక్గా బీటెక్ డిగ్రీ చేతికి వచ్చేస్తుంది. అండ్ MGIT, CBIT కోటింగ్ హైయెస్ట్ ఫీజు, వాళ్ళు చేస్తున్న లోపల చీకటి దందాలు ఇవి. పిల్లలకు అన్యాయము, అక్కడ స్టాఫ్కి, మన ఉమెన్ స్టాఫే కావచ్చు, జెన్ స్టాఫే కావచ్చు, పర్టికులర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ త్రూ కూడా చాలా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకొకటి మన AFRCకి ఫీజ్ రివిజన్ కమిటీకి ఎవ్రీ ఇయర్ ఎక్స్పెండిచర్ ఇంత చూపిస్తున్నారు, ఇంతమంది స్టాఫ్కి మేము స్కేల్స్ ఇస్తూ వస్తున్నామని చెప్పి. సో అందరికీ ఆన్ పేపర్ అయితే అందరికీ ఇస్తున్నట్టు చూపిస్తారు, కానీ అక్కడ లోపల మాత్రం ఓన్లీ టీచింగ్ స్టాఫ్, ఓన్లీ రెగ్యులర్ స్టాఫ్కి మాత్రమే ఇస్తారు. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు లోపల ఉన్న స్టాఫ్ కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్పరు, ఎందుకంటే అందరికీ మా పరిస్థితి వస్తుంది, టర్మినేట్ చేసి బయట కూర్చోబెడతారు. మేము హానరబుల్ హైకోర్టులో పిటిషన్ వేసినాము, పిటిషన్లో కూడా మాకు ఏ రోజు రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ ఏ రోజు
అడ్వకేట్ వస్తాడు, సీనియర్ అడ్వకేట్ రావాలి, మాకు టైం కావాలి, మేము కౌంటర్ వేయడానికి టైం కావాలి అంటారు. ఇప్పటికీ 4 హియరింగ్స్ 5 హియరింగ్స్ అయినాయి, ఒక్కసారి మాకు రెస్పాన్స్ లేదు. సో మేము ఈరోజు ముఖ్యంగా మన ప్రెస్ మీట్కి కారణం ఇది. మాకు ఇక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు కాబట్టి. ఇంకోటి, ఇప్పుడు మా విట్నెస్సే కావచ్చు, మేము ఎవరైతే బాధితులు ఉన్నామో మా అందరికీ లైఫ్ థ్రెట్ ఉంది. సో ఇప్పటికైనా మేము ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా అయినా మా వాయిస్ రైజ్ చేసి మేము బయటకు వచ్చి చెప్తే మా జస్టిస్ కోసం కొంచెమైనా మేము పోరాడినట్టు అవుతుంది. మా పోరాటం అనేది మేము ఇంటర్నల్గానే జరుగుతుంది, త్రూ అడ్వకేట్, త్రూ కోర్ట్స్, లేబర్ కోర్టు, మన హైకోర్టు, అన్ని చోట్ల త్రూ ఉమెన్ కమిషన్, త్రూ స్టేట్ ఉమెన్ కమిషన్, సెంట్రల్ ఉమెన్ కమిషన్, జేఎన్టీ కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఎస్సీఎన్స్ మీరు రాటిఫై చేసిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్స్కి స్కేల్స్ ఇస్తున్నారా లేదా అనేది మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేయట్లేదు ఆ కాలేజెస్కి వెళ్ళి అని చెప్పేసి. ఇవి అన్ని దారులు వెతికి మేము విసిగిపోయి ఈరోజు మాకు న్యాయం జరగట్లేదని మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు పండగ పెట్టి కూడా మీరు రావడం చాలా సంతోషం. అండ్ వీ హోప్ దిస్ కంటిన్యూస్. మీ వైపు నుంచి మా సపోర్ట్ అయితే మీకు మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటీ అన్నిటికీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, చెప్పాము త్రూ మెయిల్స్. మేము ఎవ్రీ మా స్టెప్ కానీ మాకు జరుగుతున్న అన్యాయం కానీ ప్రతిదీ మేము అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మేము ఏఐసిటీకి, ఎన్బిఏ, యూజీసీ అన్నిటికీ మేము పెట్టినాం. కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేసిన ఉంటాయి కదా రూల్స్, అవి కూడా వీళ్ళు ఫాలో అవ్వరు. ఏఐసిటీ రూల్స్ కూడా ఫాలో అవ్వరు, ఎడ్యుకేషన్ యాక్ట్ పాటించరు, ఏది చేయరు. ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత పర్సన్ కాంట్రాక్ట్లో కొనసాగిన తర్వాత రాటిఫికేషన్ త్రూ రెగ్యులరైజేషన్ జరగాలి. ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు ఆ రాటిఫికేషన్ రెగ్యులరైజేషన్ అనేది కన్సిడర్ చేయట్లేదు. నువ్వు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేసినా కంటిన్యూ కాంట్రాక్ట్ సర్వీస్లోనే ఉంచుతున్నారు. అండ్ బయటికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బయట వేరే కాలేజ్లో ఎక్కడైనా మేము జాబ్ చేసుకోవాలన్నా వీళ్ళు అడ్డుపడతారు. రిలీవింగ్ సర్టిఫికేట్ ఇవ్వరు, శాలరీ సర్టిఫికేట్ ఇవ్వరు, సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వరు. వేరే ఎక్కడైనా ధైర్యం చేసి వేరే కాలేజీలో జాబ్ వచ్చినా అక్కడ బతకనివ్వరు. అక్కడ ఏదో ఒకటి వీళ్ళ పరిపతి యూజ్ చేసి అక్కడ నుంచి మమ్మల్ని టర్మినేట్ చేయడం. ఆల్రెడీ ఉపేంద్ర సార్ కేసులో జరిగింది. ఆయన ఎంజీఐటీ నుంచి ఎంవిఎస్ఆర్ కాలేజ్కి వెళ్తే అక్కడ నుంచి తీయించేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఆ పర్టికులర్ మేనేజ్మెంట్కి, ఆ పర్టికులర్ ప్రిన్సిపల్, వాళ్ళ హైయర్ అథారిటీస్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ అప్రోచ్ అయ్యి వాళ్ళని భయపెట్టించి, మీరు ఆ పర్సన్ మీ దగ్గర ఉంటే మీ కాలేజ్కి ఇట్లా బ్యాడ్ నేమ్ వస్తుంది, వేరే విధంగా పబ్లిసిటీ అవుతుంది అట్లా అని చెప్పేసి వాళ్ళని ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలో అన్ని రకాలుగా మభ్యపెట్టి ఈ జాబ్లు ఇవ్వకుండా చేయడానికి, అంటే వాళ్ళ ఎటుపోయి వాళ్ళ పరపతి వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు సాధించుకుంటున్నారు. సో ఇప్పటికైనా ఇది మారాలి. వైస్ ఛాన్సలర్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు సిబిఐటి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ పర్మనెంట్లీ, ఎంజీఐటి జేఎన్టీ అఫిలియేషన్. సో యూనివర్సిటీస్ని వాడుకుంటున్నారు, అందులో ఉన్న హైయర్ అథారిటీస్. తర్వాత మళ్ళీ పొలిటికల్గా వీళ్ళ డబ్బు పరపతి చాలా ఉంది. పెద్ద కాలేజెస్ హైయెస్ట్ ఫీజు కోట్ చేస్తుంది, చూపించినంత ఎక్స్పెండిచర్ పేపర్లో ఉంది కానీ అక్కడ ఖర్చు లేదు. ఎందుకంటే అందరికీ స్కేల్స్ ఇవ్వట్లేదు కాబట్టి. మెటర్నిటీ లీవ్స్ ఇవ్వట్లేరు, 0 పెయిడ్ లీవ్స్ అందరికీ ఇవ్వరు. హైయెస్ట్ మన రెగ్యులర్ స్టాఫ్కి మాత్రమే ఇస్తారు, అందరికీ ఇవ్వట్లేరు కాబట్టి ఆ డబ్బులు ఉన్నాయి. ఇంకోటి ఎగ్జామ్ బ్రాంచ్ స్కామ్స్ జరుగుతున్నాయి, డబ్బులు తీసుకొని మార్కులు వేస్తున్నారు. పేపర్లు 2021 వరకు ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ పిల్లలు రాసినవి ఉంటాయి కదా, అవి కూడా అన్నీ మాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా బయటపడతాయి. ఇంకా మాకంటే ముందు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు కేసులు వేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. మేమైతే కాంటాక్ట్లో లేము ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళతో. కానీ ఇప్పుడైతే మేము ముగ్గురం, సార్ ఇద్దరు సిబిఐటి, నేను ఎంజీఐటి, సార్ నాన్ టీచింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు, సార్ నాన్ టీచింగ్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు యాదగిరి సార్, సంజయ్ సార్. నేను మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నేను టీచింగ్, సార్ వాళ్ళు నాన్ టీచింగ్. నేను ఎంజీఐటి, సార్ వాళ్ళు సిబిఐటి. అంటే స్టూడెంట్స్ స్టాఫ్ రేషియో బట్టి ఉంటుంది అది. జేఎన్టీయూ, ఏఐసిటీ, జేఎన్టీయూ, మన యూజీసీ వీళ్ళు రెగ్యులైజేషన్ యాజ్ పర్ నార్మ్స్ దే హ్యావ్ టు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్లో మెకాట్రానిక్స్ ఉంది, మెకానికల్ ఉంది. సో యాజ్ పర్ మన రెగ్యులేషన్స్ ఎక్కువ మందే ఉండాలి. సో వీళ్ళు కంటిన్యూగా, అంటే ఇప్పుడు ఎన్బిఏ ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్షన్కి వస్తుంది, ఇన్స్పెక్షన్కి వస్తే వాళ్ళని మేనేజ్ చేసేస్తారు.
సో ఒకటే డిపార్ట్మెంట్ కింద మెకానికల్, మెకాట్రానిక్స్ ఇద్దరు రెండు సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉండాలి, కానీ వీళ్ళు ఒకటే దాని కింద కంటిన్యూ చేయిస్తారు. ఇంకొక బైఫర్కేట్ చేయరు, ఆ డిపార్ట్మెంట్ బైఫర్కేట్ చేయరు. ఎందుకంటే ఇద్దరు హెచ్ఓడీలు ఉండాలి. సో వాళ్ళ పెత్తనాలే సాగాలి కాబట్టి వాళ్ళ దాంట్లో ఉండాలి. ఆ హెచ్ఓడి పోస్ట్లో వేరే వాళ్ళు ఉండకూడదు కాబట్టి వాళ్ళే కంటిన్యూ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ బైఫర్కేట్ చేయరు. ఇట్లే ఏళ్ల తరబడి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క ఎన్బిఏ ఇన్స్పెక్షన్ ఎవ్రీ 3 yearsకి జరుగుతుంది. ఆ 3 years నుంచి జరుగుతున్న ప్రతి ఇయర్ ఇదే వీళ్ళు మేనేజ్ చేయడం మాత్రమే జరుగుతుంది అక్కడ. ఈ ఇన్స్పెక్షన్స్ ఎవ్రీ ఇయర్ జేఎన్టీయూ కానీ, ఎన్బిఏ కానీ, నాక్ విజిట్స్ వచ్చినప్పుడు వీళ్ళు ప్రాపర్గా చేస్తే ఇంకా చాలా బయటకు వస్తాయి. ఇది అది కొన్ని కాలేజెస్లో ఉన్నాయి, వేరే కాలేజ్లో. ఇక్కడైతే ఎంజీఐటీ సిబిఐటీలో అది లేదు. వీళ్ళు ఎంతైతే చూపిస్తారో పే స్లిప్లో అంతే ఉంటుంది. అది రిటర్న్ తీసుకోవడం అనేది అయితే లేదు. అవును, అన్ని కొన్ని కాలేజెస్లో ఉండే. ఇప్పుడైతే అది ఈ ఎంజీఐటీ సిబిఐటీలో ఎప్పుడూ లేదు, అదైతే లేదు. ఉన్నారు అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ స్టాఫ్లో చాలామందికి అంతకుముందు నాకంటే ముందు మెటర్నిటీ లీవ్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరికి ఇవ్వలేదు, వాళ్ళెవరికి మెటర్నిటీ లీవ్స్, పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వలేదు. కాకపోతే ఎవరిని టర్మినేట్ అయితే చేయలేదు, కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు నన్ను కూడా ఫస్ట్ మెటర్నిటీ లీవ్ నుంచి ఆటో రెన్యువల్ అయింది నా కాంట్రాక్ట్, నేను కంటిన్యూ అయినాను. ఎందుకంటే అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండే ప్రిన్సిపల్గా. ఇప్పుడు ఏంటంటే మన చంద్రమోహన్ రెడ్డి సార్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మా హెచ్ఓడి సుధాకర్ రెడ్డి సార్ హెచ్ఓడి యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రిన్సిపల్. సో ఈజీగా నన్ను టర్మినేట్ చేయగలిగినాడు. అప్పుడు జయశంకర్ సార్ అడ్డుపడినాడు కాబట్టి 2019లో ఐ కుడ్ సర్వైవ్ టిల్ 2024. అండ్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కవిత యాదవ్ అని, ఆవిడది డైరెక్ట్ కేసులో, నా కేసులో కాంట్రాక్ట్ స్టాఫ్కి కూడా పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, ప్లస్ టర్మినేట్ చేయకూడదు ఇల్లీగల్గా అని చెప్పేసి అది డైరెక్ట్ కేసులో ఉంది. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. సో దాన్ని కూడా వీళ్ళు వైలేట్ చేస్తారు. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ వైలేట్ చేస్తారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవి కూడా వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళు చేసిందే నామ్స్, వాళ్ళు చేసిందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే టార్గెట్ చేయడం అది హరాస్మెంటే కదా సార్. ఇప్పుడు ఏళ్ల తరబడి నాకు ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అన్నప్పుడు నువ్వు నా ఈక్వల్ పే అయితే నాకు రాలేదు కదా, అది కూడా వేధింపే కదా సార్. లేదు, ఆడవాళ్ళైనా సరే రెగ్యులర్ స్టాఫ్, కాంట్రాక్ట్ స్టాఫ్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే మాకు అక్కడ వర్క్లో డిఫరెన్స్ ఏది ఉండదు. రెగ్యులర్ స్టాఫ్కైనా కాంట్రాక్ట్ స్టాఫ్కైనా సేమ్ వర్క్. ఇంకా వెకేషన్ కూడా ఇవ్వరు. రెగ్యులర్ స్టాఫ్కి 6 weeks పెయిడ్ వెకేషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఆ పరంగా ప్లస్ ఉమెన్ స్టాఫ్ అయినా సరే, టీచింగ్ స్టాఫ్కి అయినా నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు పెయిడ్ మెటర్నిటీ లీవ్, పెయిడ్ వెకేషన్స్. వీళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వరు. ఈ కాంట్రాక్ట్ అనేది లైఫ్ టైమింగ్. అది ఒకప్పుడు 1.5 year, 2 months, 3 months కూడా డైరెక్ట్ రెగ్యులర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా డైరెక్ట్ రెగ్యులర్ జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని బయట నుంచి ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ ఈ డబ్బు పరపతి ద్వారా ఆ రూట్లో వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ రెగ్యులరైజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మేము ఏళ్ల తరబడి 8 ఏళ్ళు 9 ఏళ్ళు చేసినా రెగ్యులరైజేషన్ అనే మాట ఉండదు. ఉంది 2 years మ్యాక్సిమం టైం ఇవ్వట్లేరు. ఇవ్వరు కూడా. క్వశ్చన్ చేసే వాళ్ళని ఇమీడియట్లీ ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉంటుంది బయట పంపించడానికి. అది ఎక్కడ చేయట్లేదు. సార్ నమస్కారం సార్, నా పేరు సంజీవ. నేను 2007లో జాయినింగ్ అయినాను. నా సర్వీస్ వచ్చి 17 years సర్వీస్ సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో. సో నేను డిజబిలిటీ క్యాండిడేట్. సో ఎంప్లాయీస్ కోసము 2021 నుంచి చాలా ఇంప్లిమెంటేషన్ లేవన్నమాట. సో 2023లో ఏకీకరణ నా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు స్టాఫ్. ఎవరు? నా సిబిఐటి నాన్ టీచింగ్ అసోసియేషన్. సో నేను ఎంప్లాయీ కోసం ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాను కాలేజ్కి, బోర్డు మెంబర్కి, ఈవెన్ ప్రిన్సిపల్ సార్కి ఆల్సో. సో రీసెంట్ ఏమైందంటే వాళ్ళు టీఎఫ్ఆర్స్ కమిటీకి మేము అన్ని కాలేజ్ ఎంప్లాయీస్కు, స్టాఫ్కి అందరికీ మేము రెగ్యులర్గా శాలరీస్ ఇస్తున్నాము,
వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇస్తున్నాం, వాళ్ళకి డిఏ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు అడిగారనమాట. సో మేము అడిగాం, సార్ మీరేమో టీఎఫ్ఆర్స్కి ఏమో మాకు అన్ని ఇస్తున్నామని చూపించుకుంటున్నారు, మాకు ఇక్కడనేమో ఏమి ఎలాంటి ఇవ్వట్లేదు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే ప్రిన్సిపల్స్ అన్నారు, అయ్యా నువ్వు కొన్ని రిప్రజెంటేషన్ పెట్టు, నేను పై వరకు మేనేజ్మెంట్కి పంపిస్తా అంటే ఆయన చెప్పినట్టు హెచ్ఆర్ చెప్పినట్టు కొన్ని రిప్రజెంటేషన్ పెట్టాం. తర్వాత ప్రిన్సిపల్ ఏది చెప్తున్నా అదే రకంగా చేసుకుంటూ వచ్చినాం. సో ఆ రకంగా చేసుకుంటూ వస్తే మేనేజ్మెంట్ ఏం చేశారంటే ఇప్పట్లో ఇచ్చే పొజిషన్ లేవు, మాకు ఫీజులు హైక్ అయితే లేవు, సో మీకు కొన్ని రోజులు ఆగాలంటే సరే సార్ ఒక 1 month అవుతాం సార్ అంటే సరే అని చెప్పారు. మేము దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆపేసినాము. 1 month అయినాక సమ్మె నోటీస్ ఇచ్చినాం, సార్ మీరు 1 month ఆగమన్నారు కదా, మేము ఆగినాము, 2 months అయినాము, మా రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పి ఇచ్చినాం. సో ఇక్కడ సమ్మె నోటీస్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేసిరంటే ఈ సమ్మె ఎందుకు ఇస్తున్నారు ఇతను, అసలు దీనికి అంతటి కారణం ఎవరు, ఇంత రూల్స్ ప్రకారం ఎవరు వెళ్తున్నారు అంటే కేవలము ఒక వికలాంగుడైన కుల సంజీవ్ అని చెప్పి ఉన్నాడు సార్. ఆ వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి శివారెడ్డి ప్రిన్సిపల్, సుభాష్ చౌదరి బోర్డు మెంబర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఈయన అన్ని రూల్స్ ప్రకారం పోతుండు, లేకుంటే ఎంప్లాయీస్ కొత్త ఫ్యూచర్లో ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, మనం రోడ్డు మీద పడతాము అని చెప్పి ఉద్దేశంతోనే నా పైన ఏ కారణం లేకుండా ఒక చిన్న కులమోడు ఇంత ఆదాయం పోరాడుతున్నాడు, ఇది ఎంతవరకు కరెక్టు, ఒక రెడ్డిస్ ఉన్నప్పుడు ఏమి చేయలేము, ఒక కులమోడు వచ్చి అడుగుతున్నాడు ఎందుకు ఇవ్వాలి అని ఒక కుల వేధింపుతోని నన్ను ఈరోజు ఎంప్లాయీ నుంచి డిస్మిస్ చేశారు సార్. ఈ కేసులో వచ్చి నేను బస్సు ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఫోటో పెట్టుకొని నిలబడ్డాను, నాతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ నిలబడ్డాడు, అయ్యో ఒక వికలాంగుడు న్యాయం కోసం పోరాడుతున్నాడు, ఒక వికలాంగుడు న్యాయం కోసం పోరాడుతున్నాడు, ఆయన చేసినది ఎందుకు అడుగుతున్నాడు, మన ఎంప్లాయీస్ కోసం అడుగుతున్నాడు అని చెప్పి అందరు ఎంప్లాయీస్ మొత్తం నాకు సపోర్ట్ వచ్చి చేశారు, నాతో పాటు కూర్చున్నారు. ఇదిగో సార్ ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు సుభాష్ చౌదరి సారు ఆయన కాలు కూడా మొక్కడం జరిగింది, ఒక దళితుడు ఒక వికలాంగుడు నడి రోడ్డు పైన అందరి కోసం ఎంప్లాయీస్ కోసం కాలు మొక్కినాడు, ఆయన కూడా ఇప్పటి వరకు నా పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద పాడేసినాడు సార్. ఎందుకు ఇలా చేసిండో ఇప్పటివరకు నాకు అర్థమవుతలేదు. శివారెడ్డి అన్న వ్యక్తి నా కులాన్ని తిట్టాడు సార్, నా కులాన్ని తిట్టి నాకు ఐ విట్నెస్ ఉన్న వ్యక్తిని కూడా రోడ్ పైన కార్ ఆపి తన కార్ల నుంచి మీరు చిన్న జాతి కొడుకులరా బాబు, మీరు ప్రెసిడెంట్ ఉండనే ఉండొద్దు, ఆయన పై వాళ్ళు ఒప్పుకోరని చెప్పి వేధించుకుంటు సార్. ఆ ఆలోచన నా మెంటల్గా డిస్టర్బ్ చేస్తే రోడ్డు పైన పడితే కొంతమంది తీసుకెళ్ళి నాకు హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్. 2024లో సిపిఐటి వాళ్ళు నాకు సాయంత్రము 5 గంటలకు మెయిల్ పంపించారు, నిన్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పి. అది కూడా నాకు వితౌట్ ఇంటిమేషన్ నాకు చెప్పలేరు, అయ్యా నేను సస్పెండ్ చేసేస్తున్నాము, మీరు ఇమీడియట్గా ఒకసారి రావాలని అన్నారు. సార్ మీరు ఎందుకు సస్పెండ్ చేస్తారు డైరెక్ట్ సార్? యాక్చువల్లీ రూల్ ఏంటంటే ఒక నాన్ టీచింగ్ కానీ ఒక టీచింగ్ కానీ సస్పెన్షన్ చేసే ముందు వాళ్ళు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఒక ఇంక్రిమెంట్ ఆపడం కానీ ఒక మెమో ఇవ్వడం కానీ ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే 6 మెంబర్స్ని డైరెక్ట్ సస్పెన్షన్ చేసిర్రు, వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ప్రాపర్ ఛానల్, వితౌట్ ఎంక్వైరీ, ఏమీ లేకుండా డైరెక్ట్ సస్పెండ్ చేశారు. సార్ ఎందుకు చేశారని అడిగితే మాకు తెలియదు, 6 మెంబర్స్ చేశారు. ఆ 6 మెంబర్స్ కూడా టోటల్ 480 మంది క్యారెడర్లో కూర్చున్నారు, టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం. ఎందుకు కూర్చున్నారనే 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి డాక్టర్ విజయలక్ష్మి మేడం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఆయనకు సుశాంత్ బాబు మానసికంగా ఇబ్బంది పెట్టినారు, వర్క్ పైన మానసిక ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనంటే ఆ ప్రాబ్లం ఏముందో ప్రతి ప్రాబ్లము మా అసోసియేషన్ చెప్పుకున్నారు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్. మాతో అసోసియేషన్ 2 అసోసియేషన్ కాలేజీలు ఉన్నాయంటే ఆ 2 అసోసియేషన్ వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర బోర్డు మెంబర్ దగ్గర చెప్పడం జరిగితే అయ్యా మేము కమిటీ చేస్తాము, కమిటీ వేసినాక వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము, దీనికి సంబంధించిన ఎవరెవరు ఉండో వాళ్ళపైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఒక వికలాంగుడు ఈమె కోసం పోరాడుతుండే ఏంది, ఒక దళితుడు టీవీలో కూడా వచ్చిందండి, ఈ న్యూస్ టీవీలో కూడా వచ్చేది V6లో. అయితే ఆ రోజు 9వ తారీఖు రాత్రి 11 గంటలకు విజయలక్ష్మి మేడం ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, డాక్టర్ కూడా వచ్చారు. వేధింపులు జరుగుతున్నాయని చెప్పి మేడం చెప్పారు. నా దగ్గర వీడియో ఉంది, మీకు చూపించమని చూస్తాను. ఆమె మీడియా ముందు వేధింపులు చేస్తే తన చేష్టలకు కొంతమంది దాన్ని రాంగ్ రిపోర్ట్ రాపించారు, ఎవరు రాపించారో తెలియదు. నాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాల్ వచ్చింది, అయ్యా సంజీవ్ అంటే నువ్వేనా అన్నారు. నేనే సార్, నేను ఎక్కడ రమ్మని వస్తాను, మేము చెప్పిన ఒక రిపోర్ట్ సార్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వీడియో ఉంది, చూపిస్తా అని చెప్పారు. కానీ ఆ కక్షతో పెట్టుకొని నన్ను కాలేజీలో నుంచి తరిమి చేయడం జరిగింది. నాతో పాటు మొత్తం టోటల్ 6 మందిని సస్పెండ్ చేశారు. కానీ 3 రీఇన్స్టేట్ చేసుకొని 3 రోడ్డు మీద వాడేశారు సార్. ఈ 3 కూడా లేబర్ కోర్టుకి వెళ్ళినాము, హైకోర్టుకి వెళ్ళినాము.
హైకోర్టుకి ఇప్పటివరకు కౌంటర్ వేయలేరు, లేబర్ కోర్టులో ఇప్పటివరకు కౌంటర్ వేయట్లేరు. ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేము, కానీ ఈరోజు మాకు నెలలు గడిచిపోతున్నాయి. మేము పిల్లల స్కూల్ కట్టుకోకపోతున్నాము, ఇల్లు కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. చాలా మానసికంగా ఒక వికలాంగుడు ఇంతగానో పోరాడుతున్నా కూడా కనికరం లేకుండా ఏం చేయకుండా వాళ్ళు అనారోగ్యం. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, ఒక డిజబిలిటీ అనుకుంటే నాకు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పర్సనల్గా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినాను. సో ఇంకోటి ఏంటంటే డిజబిలిటీ కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఎస్సీ సెల్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇన్ని చోట్ల కమిషనర్ ఇచ్చినా కూడా ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకున్నట్లేదు. డిజబిలిటీలో ఎవిడెన్స్ అడిగారు, నా ఎవిడెన్స్ మొత్తం ఇచ్చాను. వాళ్ళని పిలిపించారు, డాక్టర్ శైలజ మేడం గారు డిజబిలిటీ ఆఫీస్ వాళ్ళు శైలజ మేడం పిలిపించి అయ్యా మీ సమస్య ఏందని అడిగితే వాళ్ళు చెప్పారు, శివారెడ్డి వ్యక్తి మేడం ఈయన తప్పుంది అన్నాడు. ఈయన తప్పున్నట్టు ఎవిడెన్స్ చూపించమని చెప్పి శైలజ మేడం అడిగారు కోర్టులో. మళ్ళీ తప్పున్నప్పుడు ఎవిడెన్స్ అడిగినప్పుడు మళ్ళీ ఎవిడెన్స్ డిలీట్ అయిపోయిన మేడం అని చెప్పారు. మేడం నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రతి ఎవిడెన్స్ పెన్ డ్రైవ్ ఉంది, మీకు ప్రతి పెన్ డ్రైవ్ వచ్చి 2 GB డాటా మీకు ఇస్తాను మేడం అని చెప్పాను. సో అలాగే నాకు విత్ఇన్ ఎప్పుడు తెచ్చిస్తామంటే నా జోబులో తీసి మేడం ఇదిగోండి పెన్ డ్రైవ్ ఉంది ఇప్పుడే తీసుకోండి మేడం అని చెప్పాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నేను పెన్ డ్రైవ్ విత్ లెటర్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే నేను ఇచ్చిన పేపర్లు, నేను ఇచ్చిన డాక్యుమెంట్లు మళ్ళీ ఆర్టీఐ రూపంలో అవే కాపీ 2 పేజ్ చేసి నాకు ఇచ్చేశారు మొత్తం కాపీ. ఇదే కన్నా ఏమో అడిగితే మాకు అవి ఇచ్చిరండి అవే ఉన్నాయి మదర్ అంటే, లేదు మేడం మీరు పెన్ డ్రైవ్లో నేను ఇచ్చిన ప్రాపర్టీస్ క్లిక్ చేయండి, దానిపైన సంజీవ్ అని ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన దాని మీద కూడా చూడండి నేను ఇచ్చిన డేటా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మమ్మల్ని 6 మంది 3 డిస్మిస్ చేశారు. ఈ 3 డిస్మిస్ కూడా ప్రాపర్లీగా ఎంక్వైరీ చేయలేరు. మాకు డిస్మిస్ చేయాలంటే ఫస్ట్ డీటీ అప్రూవల్ ఉండాలి సార్, డీటీ ఎంక్వైరీ ఉండాలి, ఓయి నుంచి వైస్ ఛాన్సలర్ ఉండాలి. ఇలాంటి ఎవ్వరు లేకుండా వితౌట్ ఇంటిమేషన్ నుంచి మమ్మల్ని డిస్మిస్ చేశారు. ఈరోజు న్యాయంగా పోరాడుతుంటే ఇప్పటి వరకు ఎవ్వరు ఇస్తలేరు సార్. ఈరోజు చెప్పాలంటే మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటేశ్వర్తో కలిసాము సార్. మేము ఇప్పటి వరకు కోమటిరెడ్డి సార్తో కలిసాము. సార్ ఒక లెటర్ ఇస్తున్నాం సార్ మాకు ప్రాబ్లం ఉందని అంటే సార్ ఏమన్నారంటే అయ్యా ఇది మేనేజ్మెంట్ ఇష్యూ మేము ఇన్వాల్వ్ కాలేమని చెప్పి చెప్తున్నారు. గవర్నమెంటే ఇన్వాల్వ్ కాకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదు సార్. ఒక వికలాంగుడు ధర్మం కోసం అడిగితే ఇది నేను 176 మంది కోసం పోరాడాను సార్. నేను సీఎం ఇంటికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను, అయినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ ఇప్పటివరకు. ఇంకోటి ఏంటంటే మేము ఒక్క నిమిషం సార్, మాకు ఓయూలో మార్క్స్ స్కామ్ జరిగింది సార్. సిబిఐటీలో పెద్ద మార్క్స్ స్కామ్ జరిగింది రీసెంట్లో. ఆ మార్క్స్ స్కామ్ చేసినందుకు సార్ ఆ వ్యక్తిని కూడా డిస్మిస్ చేశారు. మొత్తం దాంట్లో కూడా 5 మంది ఉన్నారు. 5 మందిలో ఏం చేశారంటే ఇద్దరిని డిస్మిస్ చేశారు. ఇంకోటి నేను పోలీస్ కమిషనర్కు తర్వాత నార్సింగ్ కమిషనర్కు లైఫ్ థ్రెట్ కంప్లైంట్ ఇచ్చాను సార్. నాకు ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నారో ఆ సార్ కూడా ఐ విట్నెస్ ఉన్న వ్యక్తి కూడా లైఫ్ థ్రెట్ ఉంది సార్. కానీ ఇప్పటివరకు పోలీస్ కమిషనర్ నుంచి మాకు ఎలాంటి రిప్లై లేదు, ఏం లేదు. ఎన్నోసార్లు పోలీస్ బయట తిరగాలంటే కూడా భయపడుతున్నా సార్. రోజుకు లైఫ్ ఎలా అయిపోయిందంటే భయం అనేది చాలా ఏర్పడింది. నాకు ఎవరైతే ఎవిడెన్స్ ఉన్నారో ఆ సార్ వాళ్ళ కాలేజీకి ఫోన్ చేసి అతను కూడా ఉద్యోగాల్లో తీసేయమని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు సార్. ధర్మం కోసం పోరాడితే ఇదేకన్నా ఏం సార్ ఇది. ఎస్సీ కమిషనర్ మన సార్ వాళ్ళకు కూడా ఎస్సీ కమిషనర్ సార్ దాస్ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు అది కూడా కోర్టులో నడుస్తున్నది. వాళ్ళు వీడియో ఇచ్చినామని చెప్పారు. ఆ వీడియో కూడా ఏదో ఎంక్వైరీ కమిటీ వీడియో అడిగినాం. ఆ ఎంక్వైరీ కమిటీ కూడా వీడియో ఇవ్వకుండా డిలీట్ అయిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ డిలీట్ ఎలా అవుతుంది సార్? ఇక్కడ ఎంక్వైరీ కమిటీ ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలి, డీజీపీ కమిషనర్కి ఇవ్వాలి, తర్వాత పోలీస్ ఆఫీస్కి ఏసీపీకి ఇవ్వాలి. మళ్ళీ 3 చోట్ల వీడియోలు ఉన్నప్పుడు ఎవరితో ఒక్కరితో డిలీట్ అయితే మిగతా 3తో ఉంటాయి కదా సార్. మళ్ళీ 3 ఇట్లా ఎవరైనా ఒకరు వీడియో ఇవ్వాలి కదా, మళ్ళీ 3కి డిలీట్ అవుతుంది సార్. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తీసుకొని డిలీట్ అయిపోయినాయని చెప్పి ఎంతవరకు కరెక్ట్ సార్ అర్థం అవ్వట్లేదు సార్. సో నేను కోరుకున్నది అంటే ఈరోజు మీడియాకి రావడం కారణం ఏంటంటే ఇన్ని రోజులు రాకపోవడానికి మేము కోర్టులో న్యాయం జరుగుతాయని చెప్పి ప్రతిసారి వెయిట్ చేస్తున్నాం సార్. కానీ ఇక్కడ వీళ్ళు కౌంటర్ వేయడానికే నెలలు కౌంటర్ అడుగుతారు కానీ కౌంటర్ వేయట్లేదు. ఇల్లీగల్గా మమ్మల్ని డిస్మిస్ చేశారు సార్. లీగల్గా ఎక్కడ డిస్మిస్ చేయలేరు. సో ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే ఈ కాలేజ్ వాళ్ళు ఏదైతే ఎన్జిఐటి సిబిఐటి కాలేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పి ఫీజు హైక్ చేసుకుంటున్నారు. మీరు ఫీజు హైక్ చేసుకుంటారు సార్, మాకు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరంటే అడిగిన వాళ్ళనేమో రోడ్డు మీద వాడేస్తారు సార్, డిస్మిస్ చేస్తున్నారు.
ఇది ఎంతవరకు కరెక్ట్ అర్థమవుతలేదు సార్. ఈవెన్ చెప్పాలంటే టీఎఫ్ఆర్స్ కూడా కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ అంటూ తీసుకోలేరు. సార్ యాదగిరి గారు మాట్లాడతారు. నమస్కారం అండి, నా పేరు యాదగిరి. నేను సిబిఐలో 2009 నుంచి వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ యాజ్ వెల్ నామ్స్ ప్రకారంగా నేను కాంట్రాక్ట్ బేస్లోనే అడాక్ బేస్లోనే జాయిన్ అయ్యాను. అడాక్ బేస్ 2 years తర్వాత అప్పుడు నాకు రెగ్యులర్ అయింది. అప్పుడు 2 years తర్వాత రెగ్యులర్ చేశారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం చేశారు. అప్పుడు నేను 6500 జాయిన్ అయ్యాను. ఇప్పుడు కాలేజీని నమ్ముకొని మేము రెగ్యులరైజ్ అయ్యి మేము ఎడ్యుకేషన్ పరంగా అప్గ్రేడ్ అయ్యి ఇదే మా కాలేజీ, ఇక్కడే మా భవిష్యత్తు, ఇదే మా దేవాలయం అని నమ్ముకొని బతుకుతున్న తరుణంలో లేనిపోని అలిగేషన్స్ పెట్టి లేనిపోని దాని ఏమంటే కక్ష సాధింపు ధోరణితో మమ్మల్ని సస్పెండ్ చేయడము, తర్వాత డిస్మిసల్ చేయడం. 6 సస్పెండ్ చేసినప్పుడు 6 డిస్మిస్ చేయాలి కదా, 6లో 3 రీఇన్స్టేట్ చేసుకున్నారు, 3 డిస్మిసల్ చేశారు. అంటే ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు, ఎవరైతే ఉండకూడదు అనేది వాళ్ళు నిర్ణయించుకొని మా మీద లేనిపోయి, అంటే ఇప్పుడు ఎవరైతే ఉంటారో లేజన్ ఆఫీసరు, ప్రిన్సిపాల్ కానీ వీళ్ళు మేనేజ్మెంట్కి నాకు తెలిసి తప్పుడు సమాచారం ద్వారానే అందించుంటారు. ఎందుకంటే వాళ్ళని మా మీద వీళ్ళుంటే బాగుండదు, వీళ్ళుంటే ఇవన్నీ రూల్స్ ప్రకారం అడుగుతున్నారు, లీడర్షిప్ చేస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో వీళ్ళని తీసేస్తే మిగతా ఎంప్లాయీస్ కూడా భయపడతారు. ఎవరు అసోసియేషన్ అనేది కూడా రన్ అవ్వద్దు, మేము అసోసియేషన్ గుర్తించము, మా కాలేజీలో అసోసియేషన్ ఉండదు, మేమే ఏది చేస్తే అదే నడవాలన్న ధోరణితోనే ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మేము ఏది కూడా లీగల్గానే అడిగాము, ఏది కూడా రిప్రజెంటేషన్ ద్వారానే అడిగాము. గత 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా ఒక 2 years 3 years వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను మా అసోసియేషన్లో. ఈయన ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. ఇప్పుడు మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఇంక్రిమెంట్స్ టైంకి ఇవ్వకపోవడం, డిఎల్ సరిగా ఇవ్వకపోవడము, రెగ్యులరైజేషన్ గత 15 years నుంచి కూడా నాన్ టీచింగ్ స్టాఫ్లో ఇప్పటివరకు ఒక రెగ్యులరైజేషన్ లేదండి. ఇంతకుముందు రెగ్యులరైజేషన్ ఎవ్రీ 2 years 3 years ఒకసారి అట్లా చేసేవారు. ఇప్పుడు గత 15 years నుంచి చేయట్లేదు. ఎందుకు అంటే మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వట్లేదా నిరూపించండి. ఇలాంటివన్నీ మేము ఎంప్లాయీస్ డిమాండ్స్ కోసం అడుగుతుంటే మమ్మల్ని పార్షియల్గా పక్షపాత ధోరణుల్లో మా ఫ్యామిలీస్కి మాకు ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు చూడండి. మీ దీనికోసం మేము లేబర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చాం, లేబర్ కమిషన్, టెక్నికల్ బోర్డ్ కమిషన్కి, ఓయూ వైస్ ఛాన్సలర్, ఓయూ రిజిస్టర్కి అందరికీ కంప్లైంట్ ఇచ్చాం. అయినా కూడా మాకు ఎలాంటి ప్రతిస్పందన లేదు, రిప్లై లేదు. చివరికి ఇక కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. కోర్టులో కూడా కౌంటర్ వేయకుండా డిలే చేస్తున్నారు. ఏ విధంగా డిలే చేస్తున్నారు, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇట్లా సామాన్య ప్రజలకి, సామాన్య ఉద్యోగులకి, ఒక జాబ్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఎలా బతకాలండి? ఇలాంటి గ్రేటెస్ట్ సిబిఐటి ఎంజేఐటి స్టేట్లోనే, ఇండియాలోనే నెంబర్ 1 అని చెప్పుకుంటాము. నెంబర్ 1 చెప్పుకున్నప్పుడు ఉందాతనంగా ఎట్లా చూపించుకోవాలి వాళ్ళు? మేము రిప్రజెంటేషన్ ద్వారా కూడా, కాంప్రమైజ్ ద్వారా కూడా ఎట్లన్నా మీ తప్పు చేయలేదు, అయినా కూడా మేము మాట్లాడతాం, మేనేజ్మెంట్తో మాట్లాడతాం, ప్రిన్సిపాల్తో మాట్లాడతాం అని రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా గేటు దాటకుండా కూడా మా గేట్ లోపలికి కూడా రానివ్వట్లేదు ప్రిన్సిపాల్గా. ఈ విధంగా హరాస్మెంట్ ఉన్నాయి, మీరు చేసిన తప్పులు లేవు, ఎంక్వైరీ చేసినా మేము సహకరించాము, అన్నిటి ఎంక్వైరీ డొమెస్టిక్ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా మీరు చెప్పింది రాయకుండా వాళ్ళు ఓన్గా రాసేసుకొని సంతకాలు బలవంతంగా సంతకం తీసుకొని మీరు నెక్స్ట్ డే వచ్చేసి మెయిల్ పెట్టేస్తారు, వీఆర్ టెర్మినేటెడ్, మీరు ఇచ్చిన సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ కానీ మాకు సరైన విధానంలో లేదని చెప్పేసి మెయిల్ పెట్టేశారు. మీ రెగ్యులరైజేషన్ మీ రెగ్యులర్ స్టాఫ్ ఇప్పుడు 10 years నుంచి కూడా మాకు ఎలాంటి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు. ఇంక్రిమెంట్స్ కంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇస్తారంట పర్ఫార్మెన్స్ బేస్. అది కట్ ఆఫ్ మార్కులు 75 marks వస్తేనే ఇంక్రిమెంట్ రిలీజ్ చేస్తారంట. అయినా కూడా మేము ఇంటర్వ్యూస్ ఎగ్జామ్ రాసాము, 75 marks వచ్చినా కూడా మాకు కావాలని ఇంక్రిమెంట్స్ కట్ చేశారు. 2 ఇచ్చి 1 కట్ చేశారు. సో వేరే వాళ్ళకి ఇచ్చారు, మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఇచ్చారు, ఆ పార్షాలిటీ బేసిస్ మీద ఇచ్చారు. ఏదో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కానీ, ఎగ్జామినేషన్ బ్లాక్ కానీ అవన్నీ వేరే ఉండేది కదా, వాళ్ళకైతే ఫుల్ ఇంక్రిమెంట్స్, పిఆర్సీలు. సార్ దీంట్లో హెచ్ఆర్ అన్నా వైలెట్ అనే మేడం ఉన్నారు సార్. ఆ మేడం వచ్చేసేటోళ్ళకు డైరెక్ట్ ఫ్యాకల్టీకి వచ్చారు, 35,000కి వచ్చారు. తను వచ్చేసేటోళ్ళకు 35,000 నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతే తను రిటర్న్ తీసుకొని కూర్చోబెట్టుకొని డైరెక్ట్ 1,75,000 శాలరీ చేసి ఆమెకి ఇచ్చారు సార్. వితౌట్ ఇంక్రిమెంట్ ఏం లేకుండా డైరెక్ట్ 1,75,000 యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా 30-40,000 ఇచ్చారు సార్.
అవును. కుల వివక్ష ఎక్కువ చూపెట్టకన్నామంట సార్. ఈయన నా మనిషి కాదు అంటే నేను 20-30 ఏళ్ళ నుంచి చేస్తున్నా కాబట్టి నా పైన లేదు. కాలేజీ ఇటుక పెట్టినప్పటి నుంచి ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ సార్. హెచ్ఆర్ శివారెడ్డి అనే వ్యక్తి కాలేజీలో వచ్చినప్పుడు లబ్బర్ చెప్పులతో వచ్చింది సార్. లబ్బర్ చెప్పులతో వచ్చినప్పుడు ఈరోజు ఆయనకు దాదాపు 50-60 CR కోర్స్ ఉన్నాయి సార్. 50-66 కోర్సు ఆయనకు ఒక శాలరీ ఎంప్లాయీ 1,10,000 1,70,000 ఉన్న వాళ్ళకు 4 ప్రాపర్టీలు ఎట్లా వస్తాయి సార్? 4 ప్రాపర్టీలు. MGIT గేట్ ఆపోజిట్ నాకు 2 ప్రాపర్టీలు ఉన్నాయి. రీసెంట్గా ఒక 5-10 మంది బినామీ చేసింది సార్. ఇప్పటి వరకు సార్ కోర్టులో కేసు స్టేషన్లకు 1.5 year అవుతుంది సార్. అంటే ఇప్పుడు అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సార్ అడుగుతున్నారు కదా, ఈ ఇంక్రిమెంట్లు మీకు రెగ్యులర్ వాళ్ళకు కాంట్రాక్ట్లకు తేడా అనేది చూపిస్తున్నాను. అన్నీ ఉన్నాయి సార్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మస్ట్ చాలా ఉంది సార్. క్యాస్ట్ టోటల్ చెప్పాలంటే పెద్దది క్యాస్టే సార్. క్యాస్టే సార్. సిబిఐటిలో ప్రెసిడెంట్గా ఒక రెడ్యూస్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు సార్. నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ మాదిగాని ప్రెసిడెంట్ ఉంటే ప్రాబ్లం ఏంటి సార్? సార్ నా దగ్గర ఒక వీడియో ఉంది సార్. మీరు అందరు కుర్చీల పైన కూర్చున్నారు, నన్ను ఒక్కని కింద కూర్చోబెట్టారు సార్. ఇప్పుడు ఆ వీడియో చూపించమన్నా చూపిస్తా సార్ మీకు. నేనేం తప్పు చేసినా సార్? సార్ బిఆర్ అంబేద్కర్ ఫోటో కాలేజ్లో లేదు. నేను బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని నిలబడ్డా. బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఎందుకు లేదు కాలేజ్లో? సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో అంత పెద్ద సంస్థ ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఎందుకు లేదు సార్? ఈరోజు రాజ్యాంగం తీసుకొచ్చింది అడగడం తప్ప. నేను బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నందుకు నన్ను ఈరోజు గేట్ బయట పడేసారు సార్. నేను పోయి లోపల అడిగితే పోలీస్ వాళ్ళతో పిలిపించి నన్ను బయటికి పంపించారు. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది సార్. ప్రతి ఎవిడెన్స్ ఉంది. నేను తప్పు చేసినట్టు ఎవిడెన్స్ అడిగినాం సార్. సంజీవ మిగతా వాళ్ళు 3 ఏం తప్పు చేశారు, ఈ మేడం ఏం తప్పు చేసినారు, తప్పు చేసినట్టు ప్రూఫ్ చూపించాం సార్. ఇవన్నీ తప్పు అని చెప్పి మేము చెప్పేస్తాం. కుల వివక్షణ సార్. మెయిన్ ఏంటంటే సుభాష్ సార్ కాలు మొక్కిన సార్. కాలు మొక్కితే ఆయన భుజం మీద చేపెట్టకుండా లేపలేడు సార్. సుభాష్ సార్ ఏం సార్ ఏం మా కులంలో కుట్టడం తప్ప సార్? ఒక మాదిగ కులం తప్ప సార్? నేను చేసిన తప్పేంది సార్? సార్ నేను హ్యాండిక్యాప్ కుట్టడం నాకు దేవుడిచ్చిన వరం సార్. దేవుడిచ్చిన వరం నువ్వు ఎందుకు పరుస్తున్నావు? నేను ఎంప్లాయీస్ కోసం పోరాడుతున్నా. నేను ఎంప్లాయీస్కి సంజీవ్ నువ్వు ఎలా అంటే అలా చేస్తామని ఆయనకు వచ్చిన 160 మంది ఎంప్లాయీస్ ఈ రోజు నాకు ఎవరు ముందు రాకుండా అందరిని భయపెట్టించి లోపల కూర్చోబెట్టింది సార్. సిబిఐటి ఇప్పుడు ఉన్న సివిల్ నర్సింగ్లో సార్ ఆ సార్ రాటిఫికేషన్ కాలేదు సార్. ఒక ప్రిన్సిపల్ రాటిఫికేషన్ లేకుండా అటానమస్కు అల్లిపై కాకుండా ప్రిన్సిపల్ ఎలా ఇచ్చింది సార్? 90% రాటిఫికేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ కమిషన్కి ఇచ్చాను సార్ లెటర్. వాళ్ళు ఎంక్వైరీ ఏమని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సిబిఐటి వాళ్ళు వాళ్ళ మనుషులు పెట్టుకుని ఎంక్వైరీ చేశారు. యాక్చువల్లో నామ్స్ ప్రకారము యూజీసీ ఏఐసిటీ నామ్స్ ప్రకారము కొన్ని సెల్స్ ఉండాలి కాలేజీలలో. అటానమస్ ఉంటే ఎస్సీ సెల్ ఉండాలి, బీసీ సెల్ ఉండాలి. ఈ సెల్లులలో ఒక 6 మందిని పక్కకు జరిపేసి సిబిఐటి శివారెడ్డి ప్లస్ సివి నరసింహులు అంటే ఒక 6 మందిని ఎన్నుకున్నారు సార్. ఎన్నుకొని వాళ్ళు కమిటీ వేసారు. మేము ఎస్సీసెల్ కమిషన్కి అడిగినాం సార్. యాక్చువల్ కమిటీ ఎస్సీసెల్ కమిటీ ఇది. ఈ కమిటీని పక్కకు జరిపేసి ఈ కమిటీ వేసారు సార్. మళ్ళీ ఈ కమిటీతో ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్న వీడియో నాకు కావాలని అడిగాను. నేను చెప్పిన వాదన ఏంది? నా ఎవిడెన్స్ అది. నా ఎవిడెన్స్ 3 బయట ఉన్నారు. వాళ్ళని ఎందుకు అలౌ చేయలేరు? మీరు కులాన్ని తిట్టినాడు అతను. ఆ కులాన్ని తిట్టిన వ్యక్తి ఐ విట్నెస్ లోపలికి వస్తున్నప్పుడు ఎందుకు ఆపారు? ఆయన మెయిల్ కూడా పెట్టిండు పర్మిషన్. నాతో వచ్చిన 3 వ్యక్తులను ఆపేసాడు. నన్ను ఒక్కనే సెక్యూరిటీ నుంచి బయటకు పిలిపించి లోపల పిలిపించుకొని కమిటీలో కూర్చోబెట్టి నేను ఏడుస్తుంటాం. అది వీడియో ఉంది కదా, ఆ వీడియో తీసుకుంటే కమిషనర్ సార్ దగ్గర కాపీ ఉంది. ఆ కాపీ తీసుకోండి. మరి 2 ఆయన డిలీట్ అయిపోయి మీడి డిలీట్ అంటే మా కులం ఏమైపోతుంది సార్? అంటే మాదే జాతి ఓకోగనా? మా కులం ఎదుర్పు ఇదేనా సార్? సార్ ఇది చెప్పాలంటే మాకు మొత్తం 1 సైడ్ ఎంక్వైరీ జరిగింది సార్. ఎక్కడ 2 సైడ్ ఎంక్వైరీ చేయలేరు. ఈరోజు మీడియాకు వచ్చి ముందు వెళ్ళాడడం సార్. మేము ఇన్ని రోజులు న్యాయం జరగలేదని మీడియా ద్వారా వస్తాయని చెప్పి న్యాయం జరుగుతుందని చెప్పి మీడియా ద్వారా తీసుకొచ్చాం సార్. గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాం సార్. సార్ మేము కోర్టులు వేసాము. కోర్టు వాళ్ళు మీరు వాళ్ళ కౌంటర్ అడిగారు. కౌంటర్ అడ్డాలకు
3 days 4 days ఇవ్వాలి. వాళ్ళు ఏం చేసారు 3 వారాలు అన్నారు, ఆయన కూడా ఇచ్చినాం. మళ్ళీ ఒక 2 weeks కావాలన్నారు, ఆయన కూడా ఇచ్చినాం. ఇట్లా 4 times కౌంటర్ అవుతుంది. వాళ్ళు కౌంటర్ అయ్యట్లేదు సార్. వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి మేము రిప్లై ఇచ్చినాం సార్. వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి మేము రిప్లై ఇచ్చినాం. ఆ రిప్లైకి వాడు ఇవ్వాలి, రిప్లై ఇవ్వట్లేదు సార్. అడ్వకేట్ ఏమంటారు, మా అడ్వకేట్ జ్వరం వచ్చింది అంటాడు, మా అడ్వకేట్ ఊరికి పోయినా అంటాడు, మా అడ్వకేట్కి వేరే కేసు ఉంది అంటాడు. మళ్ళీ మా ఫ్యామిలీలో చెప్పాలా సార్? ఒక దిక్కు కులాన్ని తిడుతుంది, ఒక దిక్కు కులం కూడా ప్రెసిడెంట్ ఉండొద్దని చెప్పి బయటికి వెళ్ళగొడుతుంది. అంటే మా కులాన్ని ఇంకా అంటువేత్తలో చూస్తురా సార్? సిబిఐటి మాదిగ జాతి ఉండొద్దా సార్ ప్రెసిడెంట్గా? అంటే రెడ్డిలో ఉండాలా? ఎక్కువనే ఉంటారు సార్. మా ఎస్సీ వాళ్ళకైతే తక్కువ ఇచ్చి సార్ పోస్టులు అయితే. సిబిఐటీలో ఎస్సీ వాళ్ళు తక్కువ ఉన్నారు, రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు సార్. ఇంకోటి ఏంటంటే దాంట్లో వచ్చిన వాళ్ళు రాటిఫికేషన్ ఇవ్వలేరు సార్. అందరూ 3rd class ఎంప్లాయీ ఉన్నారు. ఈ 3rd class ఎంప్లాయీస్ కూడా ప్రొఫెసర్లు ఉన్నారు, అది వాళ్ళ పేపర్ 2nd class వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి రాటిఫికేషన్ కూడా పోయి వాళ్ళు ఎట్లా చేసి అర్థమైతే లేదు, ఇంకా చేయలేరు. కానీ వాళ్ళకు రెగ్యులర్ స్కేల్ ఇస్తారు 2,10,000 సార్. కాంట్రాక్ట్ ఉన్నా కూడా రెగ్యులర్ సేలు. మళ్ళీ వాళ్ళకు డిఏ ఇస్తారు, అలవెన్స్ ఇస్తారు. యాజ్ ఫర్ ఏసీ నామ్స్ ప్రకారం అవన్నీ ఇవ్వద్దు. రెగ్యులర్ స్టాఫ్ లాగానే ఇస్తారు, అవన్నీ ఇవ్వద్దు. ఇవన్నీ ఏమి ఇవ్వద్దు కానీ ఇస్తున్నారు. కానీ నేను అడిగినందుకు మెడల్ పట్టి బయటకు పెట్టారు. ఎలిజిబిలిటీ ఏమి లేకుండా కూడా ఇవన్నీ ఇస్తున్నారు. అన్ని వాళ్ళే ఓయూ సార్. వీసీ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్గా ఒక మ్యానిపులేషన్ అయింది మార్క్స్ది. మేము సస్పెన్షన్ అయిపోయి డిస్మిస్ అయినప్పుడు ఇచ్చినాం లెటర్లో. 6 మందిలో ఇచ్చినాం సార్. 6 మందిలో ఇస్తే ఏం చేశారంటే 3 కాలేజీ వాళ్ళు తీసుకుని 3 వదిలేసారు. వీళ్ళు కోట్లో కొట్లాడుకొని చూసుకుందాం మనం కూడా అని. ఇప్పుడు వాళ్ళతోనైతే పలుకుబడి ఉంది. మేము గరీబ్ వాళ్ళ మిడిల్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు టీఎఫ్ఆర్స్కి ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టాం సార్. స్టూడెంట్స్ కూడా మాకు చెప్పారు సార్, వాటర్ ఫెసిలిటీ లేవు, ఫ్యాన్స్ లేవు, ఏం లేవు సార్. డైరెక్ట్ స్టూడెంట్ మాట్లాడిన వీడియో కూడా మా దగ్గర ఉన్నది, ప్రతి ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ఇచ్చాము, అన్నీ మేము పంపించినాము, ఎవ్రీథింగ్ పంపించినాము. కానీ ఇప్పటి వరకు సిబిఐటి 1,00,000 నుంచి 1,81,000 ఫీజు ఎట్లా చేసారు అనేది అర్థమవుతలేదు సార్. ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేవు. గవర్నమెంట్కి ఏం చేస్తారు, ఈయనకు పిఆర్సీ ఇచ్చిన, ఈయనకు డిఐ ఇచ్చిన, స్టూడెంట్స్కి వాటర్ కట్టినాం, ఓ స్టూడెంట్కు ఏసీలు పెట్టినాం, స్టూడెంట్కి బిల్డింగ్ కట్టినాం, ఇవన్నీ కట్టినా అంటున్నాం. ఎక్కడున్నాయి సార్? ఎక్కడ ఎక్స్పెండిచర్ పేపర్ తీయండి, మీరు కమిట్ వేయండి, ఒక లైవ్ కమిటీ మీడియా పెట్టి కమిట్ వేయండి. పిల్లలకి ఏం ఫెసిలిటీ ఉన్నాయి, స్టాఫ్కి ఏం ఫెసిలిటీ ఉన్నాయి. అప్పట్లో బిఎన్ రెడ్డి సార్, మాలకొండ సార్ ఉన్నప్పుడు వాళ్ళు దేవుళ్ళు సార్. ఈజ్ ఆర్ రియల్లీ గ్రేట్. వాళ్ళు ఇంకేం చెప్తున్నా కదా, నా రెగ్యులర్ నా పర్మనెంట్ అయిందంటే బిఎన్ రెడ్డి, మాలకొండ రెడ్డి సార్. నా హ్యాండిక్యాప్ కూడా ఇచ్చింది కేవలము మా కమలాకర్ రెడ్డి సార్. అప్పుడున్న వాళ్ళు మొత్తం దేవుళ్ళు వాళ్ళు సార్, చనిపోయారు, ఇప్పుడు ఎవ్వరు లేరు సార్. కానీ ఇప్పుడు మాత్రం ఉన్న మేనేజ్ మాత్రము ట్రూలీ ఇల్లీగల్ మేనేజ్మెంట్, ట్రూలీ సార్. రీసెంట్గా కాలేజు డబ్బులు లేవంటే ఒక కాలేజ్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది సార్, రాజపుష్ప బిల్డింగ్. రాజపుష్ప బిల్డింగు 100 floor లేపుతున్నాడు సార్. 100 floor లేపాలంటే ఆయనకు 100 feet రావాలి. 100 feet రావాలంటే మా కాలేజ్ సంస్థ రోడ్ ఉంది, ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ఏం చేసిరు, సరే వేసుకో అని చెప్పి కట్ చేసి ఇచ్చారు. ఒక సొసైటీ ప్రాపర్టీ ఒక 100 feet పర్మిషన్ ఎలా ఇచ్చారు సార్? కోట్ల రూపాయలు ఎట్లా స్కామ్ జరిగింది సార్? సో ఈ ఇష్యూస్ కన్నా సార్ ఇప్పటివరకు జరిగింది ఏంటంటే మాకు అన్యాయం జరిగింది సార్, మాకు న్యాయం కావాలి. మేము ఇవన్నీ బయటికి అప్పుడు కాలేజీలో ఉన్న చెప్పిన విషయాలే ఈరోజు మళ్ళీ మీడియా ముందు పెడుతున్నాము. మీకు కావాలంటే మా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది సార్, మేము ఎవిడెన్స్ ఇస్తాము. టీఎఫ్ఆర్స్ పెట్టినది. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఈ రిపోర్ట్ సార్ ప్రజావానికి పెట్టాను, లెటర్ ప్రజావానికి డిసేబిలిటీ కింద పెట్టాను రీసెంట్గా. దీనిపైన ఎంక్వైరీ కమిటీ జరుగుతుంది. మీకు కావాలంటే ఎవిడెన్స్ ఫొటోస్ ఉన్నాయి సార్, ఇదిగోండి సార్. మేము బస్సు ద్వారా కూర్చున్న 6 మందిలో 6 మంది కాదు సార్, మొత్తం 18 మంది కూర్చున్నాము. మిగతా మేడం వచ్చి లేడీస్ మొత్తం వచ్చి ఛాంబర్లో కూర్చున్నారు, ప్రిన్సిపల్ ఛాంబర్లో. ఆ ఛాంబర్ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెట్టినాం సార్, ఇవన్నీ కౌంటర్ కూడా అడిగాం, అయినా కూడా రెస్పాన్స్ లేదు. అక్కడ ఓయికి ఇచ్చినాము. ఇప్పుడు ఓయి వాళ్ళు కూడా అటానమస్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. సిబిఐ అటానమస్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి చెప్పి ఓయి నుంచి కూడా వచ్చేది. కానీ ఇప్పటివరకు అది కూడా ముందుకు పోతలేదు, మళ్ళీ ఎందుకు అనేది అర్థమవుతలేదు. సో నేను ఒక్కటే కోరుతున్నాను సార్ మీడియాకు, దయచేసి మాకు మేడంకి మా ముగ్గురికి ఎవరైతే యాదగిరి అన్యాయం ఎవరైతే అన్యాయం బయట ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి
ప్రెస్ మీట్ కోరడం జరుగుతుంది. ఒక వికలాంగునిగా, ఒక దళితునిగా మా సంఘాలు కూడా తొందరలో ముందుకు వస్తామని చెప్పారు. వాళ్ళు కూడా వారం రోజులు టైం ఇన్నారు. దళిత సంఘము, తర్వాత బీసీ సంఘాలు కూడా తొందరలో కూడా వాళ్ళు 1 వారం లోపల కలుస్తామని చెప్పారు. మాకు తొందరలో వాళ్ళు కూడా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కూడా 1 వారం లోపల మీడియా దృష్టికి ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్తామన్నారు సార్. ఈ విధంగా మేము అందరికీ విన్నవించుకుంది అంటే సిబిఐ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అందరూ స్పందించి మా యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మా ఫ్యామిలీకి న్యాయం చేయాలని